అంతరించిపోవడం అనేది ఈ భూమికి కొత్త విషయం ఏమి కాదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఇప్పటికీ ఎన్నో జీవులు, ఎన్నో జంతువులు అంతరించిపోవడం జరిగింది. ఉదాహరణకి డైనోసార్లనే తీసుకుందాం. ఇది ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద మాస్ ఎక్స్టెన్షన్స్ లో ఒకటి. ఎందుకంటే అప్పుడు పడిన ఒక ఆస్ట్రాయిడ్ కారణంగా డైనోసార్లు అన్ని కూడా అంతరించిపోవడం జరిగింది. అయితే అలాగా ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా జీవులైతే అంతరించిపోయాయి. కానీ డైనోసార్లు అంతరించిపోయినప్పుడు మనకి ఎటువంటి వీడియోగ్రఫీ కానీ, ఎటువంటి ఫోటోగ్రఫీ కానీ అందుబాటులో అయితే లేదు. అప్పుడు మనుషులే లేరు. సో అందువలన ఫోటో ఎవిడెన్స్ కానీ, వీడియో ఎవిడెన్స్ కానీ మనకు సాధ్యపడలేదు. కానీ కొన్ని జంతువులు మనుషులకి టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఫోటోగ్రఫీ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత అంతరించిపోవడం జరిగింది. సో వాటికి సంబంధించిన లాస్ట్ ఫొటోస్ అయితే మన దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. సో అలాగా ఇప్పటి వరకు అంతరించిపోయిన 5 జంతువుల గురించి, అలాగే వాటి యొక్క చిట్ట చివరి ఫొటోస్ గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, బైజీ డాల్ఫిన్. ఈ బైజీ డాల్ఫిన్ ని చైనీస్ రివర్ డాల్ఫిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక రేరెస్ట్ సెటాషియన్. ఇది ఏంటంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ 2006 సంవత్సరం నుంచి కూడా ఇది అసలు ఎవరికీ కనిపించలేదు. సో చాలా మంది ఏమని అంచనాకు వచ్చేసారంటే ఇది అంతరించిపోయింది అని. ఇది చాలా క్యూట్ గా ఉంటుంది అండ్ బ్లూయిష్ గ్రే కలర్ లో కనిపిస్తూ ఉంటుంది డాల్ఫిన్. అండ్ ఇది మరీ అంత పెద్దదేమీ కాదు, కొంచెం చిన్నగానే ఉంటుంది నార్మల్ డాల్ఫిన్స్ తో పోల్చినట్టయితే. దీని యొక్క యావరేజ్ లెంత్ అనేది 7 అడుగులు మాత్రమే ఉంటుంది. అండ్ దీని యొక్క వెయిట్ అనేది 130 నుంచి 320 కిలోగ్రాముల వరకు ఉంటుంది. అయితే ఇది మనకి సాధారణంగా ఆడజాతిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మగజాతితో పోల్చినట్టయితే. సో 2 మగజాతి ఉన్నట్టయితే 4 ఆడజాతి ఉంటాయి. సో అంతటి డిఫరెన్స్ అయితే ఉంటుంది వీటిలో. అండ్ ఈ స్పీసీస్ అనేవి కేవలం చైనాలోని యాంగ్స్టే రివర్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, ఇంకెక్కడ కూడా కనిపించవు ఇవి. ఎందుకంటే ఇవి ఆ ప్రాంతంలో ఉన్న ఫ్రెష్ వాటర్ సిస్టమ్ కి మాత్రమే అడ్జస్ట్ అయ్యి బ్రతకగలుగుతూ ఉంటాయి. వీటి యొక్క కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. సో ఇవి కేవలం సెన్సరీ ఆర్గాన్స్ కారణంగా మాత్రమే బ్రతుకుతూ ఉంటాయి, వీటికి మంచి కనుచూపు అనేది లేకపోవడం వల్ల. దీని యొక్క ముక్కే దీని శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అండ్ దాని కారణంగానే ఇది స్మెల్ ని పసిగడుతూ ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లీగల్ ఫిషింగ్ కారణంగా, పొల్యూషన్ కారణంగా, కొలిజన్స్ కారణంగా, అలాగే డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న డాల్ఫిన్స్ యొక్క సంఖ్య అనేది రోజుకి తగ్గిపోయింది. అండ్ వాటి యొక్క పాపులేషన్ అనేది 1980 నాటికి వచ్చేసరికి కేవలం 400కి చేరుకుంది. అండ్ 2000 సంవత్సరానికి వచ్చేసరికి ఆ సంఖ్య 13కి చేరిపోయింది. అండ్ 2006 సంవత్సరంలో ఫైనల్ గా ఇది ఒక జీవి కనిపించింది. ఇదే చిట్ట చివరిగా కనిపించిన ఈ జాతి డాల్ఫిన్. దీని తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా ఇదైతే కనిపించలేదు. సో ఫైనల్ గా 2007న ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అది ఏమనంటే ఈ జాతి డాల్ఫిన్స్ అనేవి ఆల్మోస్ట్ అంతరించిపోయాయి అని చెప్పి. ఆ తర్వాత కొన్ని చోట్ల ఈ డాల్ఫిన్స్ కనిపించాయని చెప్పి చాలా మంది చెప్పినప్పటికీ కూడా అవేవి కూడా ఈ జాతి డాల్ఫిన్స్ అయితే కాదు. సో దాంతో అఫీషియల్ గా ఇవి అంతరించిపోయాయని చెప్పి చాలా మంది అయితే నమ్మడం మొదలు పెట్టారు. సో అలాగా ఇదే దాని యొక్క చిట్ట చివరి ఫోటో అయింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, బార్బరీ లయన్స్. ఈ బార్బరీ లయన్స్ ని అట్లాస్ లయన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఒకప్పుడు అడవుల్లో, అలాగే నార్థన్ ఆఫ్రికాలోని కొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేవి. ఇవి చాలా భారీ జీవులు. ఇవి గోల్డెన్ ఫర్ ని కలిగి ఉంటాయి, అలాగే డార్క్ మేన్ ని కలిగి ఉంటాయి. అండ్ ఇవి రాయల్ సింహాలలా కనిపిస్తూ ఉంటాయి. మిగతా సింహాలన్నీ కూడా అలాగే కనిపిస్తాయి, కానీ వాటన్నిటికీ కూడా ఇవి కింగ్స్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది నేను చెప్పింది కాదు, యానిమల్ లవర్స్ చెప్పింది. ఇవి యూకేలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ టవర్ ఆఫ్ లండన్ ప్రాంతంలో కూడా ఒకప్పుడు ఎక్కువ కనిపించేవంట. అయితే ఇవి అంతరించిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరో తెలుసా? రోమన్స్. వాళ్ళు వీటిని చాలా దారుణంగా వెంటాడి చంపేసేవారు. సో దాని కారణంగా ఇవి చాలా వరకు అయితే అంతరించిపోయాయి. ఆ తర్వాత ఈ జాతికి చెందిన సింహాలు 19వ శతాబ్దంలో వెస్టర్న్ హంటర్ చేతుల్లో చాలా వరకు చనిపోయాయి.
1920 నాటికి వచ్చేసరికి ఈ జీవులు దాదాపుగా అంతరించిపోయాయని చెప్పి అందరూ కూడా ఒక నమ్మకానికైతే వచ్చేశారు. అండ్ చరిత్రలో ఈ బార్బరీ లైన్ అనేది ఇంకా లేకపోవచ్చని కూడా అనుకున్నారు. అండ్ 1922లో ఒక బార్బరీ లైన్ యొక్క మృతదేహం అయితే కనబడింది. సో అదే చిట్ట చివరి బార్బరీ లైన్ అని కూడా అందరూ అనుకున్నారు. కాకపోతే మార్సలిన్ అని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. అతను అట్లాంటిస్ మౌంటైన్స్ ప్రాంతంలో ఒక ఫోటోను అయితే 1925లో తీయడం జరిగింది. ఆ ఫోటో ఇదే. ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది బార్బరీ లయన్. ఇది బార్బరీ లైన్ యొక్క చిట్ట చివరి ఫోటో అని చెప్పి చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకెక్కడా కూడా కనిపించలేదు. కొంతమంది అల్జీరియన్ కమ్యూనిటీస్ లో కావచ్చు, అలాగే వేరు వేరు ప్రాంతాలలో కావచ్చు 1965లో కూడా ఈ జీవులు కనిపించాయని చెప్పి చెబుతూ ఉన్నారు. బట్ అవైతే నిజం కాదు. అండ్ ప్రపంచవ్యాప్తంగా చాలా జూస్ వాళ్ళ దగ్గర బార్బరీ లైన్స్ ఉన్నాయని కూడా చెబుతూ వచ్చారు. అండ్ పర్టికులర్ గా మొరాకోలోని రోబోట్ జూ అని ఒకటి ఉంది. దాంట్లో అయితే 30 బార్బరీ లైన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ వాటి మీద చేసిన పరీక్షల్లో తేలిన విషయం ఏంటంటే అవి ఒరిజినల్ బార్బరీ లైన్స్ కాదు అని తెలిసింది. సో అవి ఒరిజినల్ రాయల్ లైన్స్ అయితే కాదు. బట్ ఈ జీవులైతే మాత్రం అంతరించిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే సింహాలు అనేవి చాలా బలమైనవి. అవే అంతరించిపోతే ఇంకా మామూలు జీవులు, చిన్న జీవులు ఎలా బ్రతుకుతాయి చెప్పండి. నెంబర్ 3, థైలసేన్. ఈ థైలసేన్ అనేది అడవుల్లో ఎక్కువగా బతికే జీవి. ఒకప్పుడు ఇది ఆస్ట్రేలియా మొత్తం కనిపించేది. దీన్ని అక్కడ మానియన్ టైగర్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ దీని యొక్క ఎపీల్ ఏమో మనకి ఏదో ఒక పెద్ద కుక్కలా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది ఒక వింతైన జీవి. అండ్ ఒక హైనా, ఒక కంగారు కలిసిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క ఒంటి మీద ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ ఫర్ ఉంటుంది. అండ్ డార్క్ స్ట్రైప్స్ అనేవి కూడా ఉంటాయి. అవి ఈ జీవిని చాలా ప్రత్యేకంగా మార్చేస్తూ ఉంటాయి. అండ్ దాని కారణంగానే దీనికి టైగర్ అన్న పేరు కూడా వచ్చింది. అయితే ఇవి కేవలం 2 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటాయి. అండ్ 28 నుంచి 30 కేజీల బరువు వరకు మాత్రమే పెరుగుతూ ఉంటాయి. అండ్ ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఈ క్రియేచర్ అనేది ఆల్మోస్ట్ కుక్కలాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవి కూడా అంతరించిపోయాయి. వీటిని చాలా మంది హంటర్స్ వేటాడి చంపేశారు వీటి యొక్క మాంసం కోసం, అలాగే వీటి యొక్క చర్మం కోసం. అయితే ఈ యానిమల్స్ ని హాబర్ట్ జూలో, అంటే ఈ హాబర్ట్ జూ అనేది టాస్మానియాలో ఉంది. ఈ టాస్మానియాలో ఉన్న ఒక జూలో ఉన్న క్యాప్టివిటీలో చివరిసారిగా చూడడం జరిగింది. ఇదే దానికి సంబంధించిన ఆ చివరి ఫోటో. ఇది 1936లో ఆ జూలో చనిపోయింది. అండ్ ఆ తర్వాత ఇంకెక్కడా కూడా ఇది కనిపించలేదు. సో ఇదే దాని యొక్క ఆఖరి ఫుటేజ్ అని చెప్పి అందరూ కూడా నమ్మడం మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత 2008న ఫైనల్ గా సౌత్ వెస్ట్ విక్టోరియా దగ్గర ఈ జీవి అయితే కనిపించింది. సో అప్పుడు తీసిన ఫోటో ఇది. అండ్ ఇది కూడా ఆ జీవే అని చెప్పి చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ ఫోటోని తీసింది థైలసేన్ అవేర్నెస్ గ్రూప్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళ క్లారిటీ అయితే ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు స్టడీలు చేసేదే ఆ జీవుల మీద. సో వాళ్ళైతే ఈ ఫోటోని బయటకు రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఈ జీవి కనిపించలేదు. సో కొంతమంది ఏమన్నారంటే ఆ తర్వాత అంతరించిపోయాయని చెబుతూ ఉన్నారు. అండ్ మరికొంతమంది ఏమంటున్నారంటే ఇవి అంతరించిపోలేదు, ఎవరికంటా పడకుండా అడవుల్లో క్షేమంగా బ్రతుకుతున్నాయని అంటూ ఉన్నారు. బట్ ఏమో మరి. బట్ వాళ్ళు చేసిన స్టడీస్ లో ఏమంటున్నారంటే భూమి మీద ఉన్న ప్రతి 160 కోట్ల మంది మనుషులకి ఇలాంటి జీవి ఒకటి మాత్రమే ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఏమో మరి. నెంబర్ 4, ద లేజన్ రైల్. ది లేజన్ రైల్ అనేది ఒక చిన్న ఫ్లైట్లెస్ బర్డ్, అంటే గాల్లోకి ఎగరలేదు ఇది. దీన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటే క్రైగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ జీవి గాల్లోకి ఎగరలేకపోవడానికి కారణం ఏంటంటే దీని యొక్క రెక్కలు చాలా చిన్నగా ఉంటాయి. కేవలం 2.5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి. ఈ జీవులు లేజన్ అనే ఒక నార్త్ వెస్ట్ హవాయిన్ ఐలాండ్ లో మాత్రమే ఉంటాయి. అండ్ ఇంకెక్కడా కూడా ఉండవు. ఈ జీవుల యొక్క మొత్తం హైట్ కూడా 5.9 ఇంచెస్ మాత్రమే. అండ్ దీని యొక్క తోక అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో దాని కారణంగా ఇవైతే గాల్లోకి ఎగరలేవు. బట్ దీని యొక్క కాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఏదైనా జీవి దీని దగ్గరకు వచ్చినట్టయితే ఆ కాళ్లతో ఇది వాటి మీద దాడి చేయగలదు. ఇది బ్లాక్ మరియు బ్రౌన్ కలర్ లో మిక్స్ అయిపోయి ఉంటుంది. రెడ్ కలర్ ఐస్ ఉంటాయి. చూడడానికి అయితే కొంచెం భయంకరంగానే కనిపిస్తూ ఉంటుంది ఇది. కాకపోతే ఏమైందంటే ఇవి ఉన్న ప్రాంతంలోకి ఒకసారి కొన్ని డొమెస్టిక్ ర్యాబిట్స్ వచ్చాయి. వాటి కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న వెజిటేషన్ అనేది కంప్లీట్ గా నాశనం అయిపోయింది. సో ఈ పక్షులు బ్రతకడానికి అసలు ఆస్కారం అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ల్యాండ్స్కేప్ అనేది చాలా బాగుండేది. కానీ ఎప్పుడైతే ఆ ర్యాబిట్స్ వచ్చాయో ఆ తర్వాత ఆ జీవులకి సరైన ఫుడ్ అనేది దొరకపోవడంతో అవి అంతరించిపోవడం మొదలుపెట్టాయి మెల్లిమెల్లిగా. అండ్ ఆ తర్వాత ఫైనల్ గా ఏమైందంటే 1900 సంవత్సరాల మొదటి సంవత్సరాలన్నింటినీ కూడా దాటుకుని ఇవి ఎలాగోలా బ్రతుకుతూ ఉంటే 1923 నాటికి కేవలం 2 రైల్స్ మాత్రమే కనిపించాయి ఆ ప్రాంతంలో. సరే మరీ 2 రైల్స్ అంటే ఈ జీవులు అంతరించిపోతున్నాయి కదా అన్న ఉద్దేశంతో వీటిని ఎలాగైనా సరే పెంచాలని చెప్పి ట్రై చేశారు. ఒక 8 రైల్స్ పుట్టినప్పటికీ కూడా వాటిలో కొన్ని చనిపోయాయి, కొన్ని మాత్రమే బ్రతికాయి. వీటి యొక్క సంతతి ఏమి పెరగలేదు. అండ్ వీటికి షెల్టర్, ఫుడ్ కూడా ఏమి దొరికేది కాదు కదా. సో అది కూడా మెయిన్ ప్రాబ్లం అక్కడ.
అయితే పోనీలే మెల్లిమెల్లిగా అవి వాటి సంతతిని పెంచుకుంటున్నాయి, ఒక 80 వరకు చేరుకున్నాయని చెప్పి ఆనందించేలోపు రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసింది. ఆ టైంలో నావీ షిప్స్ ఏం చేశాయంటే ఈ ప్రాంతంలో ఎలకల్ని వదిలిపెట్టేసాయి. అంటే ఈ ప్రాంతంలో ఎలకల్ని వదిలేసినట్టయితే వాళ్ళు యుద్ధానికి కావాల్సిన బేసుల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ ప్రాంతంలో ఉన్న చెత్త మొత్తాన్ని కూడా ఎలకలు క్లీన్ చేసేస్తాయి. సో అందుకోసం అని చెప్పి ఆ ఎలకలను వదిలారు. ఆ ఎలకలేమో వీటిని కంప్లీట్ గా తినేసాయి. సో 1943 నుంచి 1944 మధ్యలో ఈ జీవులు సమూలంగా అంతరించిపోయాయి. బట్ వాస్తవానికైతే ఈ జీవులు అంతరించిపోకూడదు. మనుషుల యొక్క పిచ్చి పిచ్చి ఆలోచనల కారణంగా ఈ జీవులు అంతరించిపోయాయి. వీటిని మనం కాపాడుకోవచ్చు, కానీ కాపాడుకోలేదు సరి కదా, మనమే నాశనం చేసాం వాటి జీవితాన్ని. నెంబర్ 5, ద కాస్పియన్ టైగర్. ఈ కాస్పియన్ టైగర్ అనేది ఇప్పుడైతే అంతరించిపోయింది, కానీ ఒకప్పుడు ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద సబ్ స్పీసీస్ ఆఫ్ ప్యాంథరియా టైగర్స్ లో ఒకటి. అండ్ ఇది ఎక్కువగా అడవి ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ కాస్పియన్ సీ యొక్క వెస్ట్ మరియు సౌత్ భాగాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ కాస్పియన్ సీ అనేది ఇరాన్ మరియు టర్కీ కనెక్ట్ అయి ఉంటుంది, అండ్ వెస్ట్రన్ సెంట్రల్ ఏషియా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇది ఆ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద క్యాట్స్ లో ఒకటి అప్పట్లో. వీటి యొక్క పంజా చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది ఒక మ్యాగ్నిఫిషెంట్ బీస్ట్ అంతే. ఇంకా కాకపోతే ఆ తర్వాత చాలా మంది వీటిని వేటాడడం జరిగింది, వీటి యొక్క చర్మం కోసం, ఆ తర్వాత వీటి యొక్క గోళ్ల కోసం. అలాగా ఎన్నోసార్లు వీటిని వేటాడి వీటిని చంపేశారు. 20వ శతాబ్దం యొక్క మొదటికి వచ్చేసరికి సోవియట్ యూనియన్ వాళ్ళు మరింత ఎక్కువగా వేటాడారు వీటిని. వాళ్ళొక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ల్యాండ్ రీక్లమేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి. దాంట్లో భాగంగా ఈ టైగర్స్ అన్నింటినీ కూడా చంపేశారు. సో వీటి యొక్క సంఖ్య అనేది చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది. 1970 నాటికి వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన బయాలజిస్టులు ఇంకొన్నేళ్లు మాత్రమే ఈ కాస్పియన్ టైగర్స్ కనిపిస్తాయి, ఆ తర్వాత ఇవి మళ్ళీ కనిపించకపోవచ్చు అని చెప్పేశారు. అండ్ అనుకున్నట్టుగానే 1970ల చివరి నాటికి వచ్చేసరికి ఈ కాస్పియన్ టైగర్స్ అనేవి మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. అంటే అఫీషియల్ గా వాటిని డిక్లేర్ చేయలేదు అంతరించిపోయాయని చెప్పి 2003 వరకు. బట్ 2003లో మాత్రం వీటిని అంతరించిపోయాయని చెప్పేసి డిక్లేర్ చేసేయడం జరిగింది. సో ఇవి కూడా అంతరించిపోయింది మనుషుల కారణంగానే ఆల్మోస్ట్. ఇవే కాదు, ఈ లిస్ట్ లో చెప్పిన 5 కూడా ఆల్మోస్ట్ మనుషుల కారణంగానే అంతరించిపోయాయి. అండ్ టైగర్స్ లో ఇంకొక 6 జాతులు ప్రస్తుతానికి అంతరించిపోయే రిస్కులు అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. సో ఇండియాలో ఆ మధ్య అయితే టైగర్స్ యొక్క సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ పెంచారు ఆ సంఖ్యని. అంటే వాటిని వేటాడకుండా ఆపేసి ఏదో బాధలు పడి ఆ సంఖ్యని అయితే పెంచారు. అండ్ శాస్త్రవేత్తలు కూడా ఏంటంటే ఈ కాస్పియన్ టైగర్ ని మళ్ళీ తిరిగి పుట్టించే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైగర్స్ ఉంటాయి కదా, వాటితో కొంచెం మిక్సప్ లాంటిది చేసేసి, అంటే ఉంటాయి కదా హైబ్రిడ్ జంతువులు, సో అలాగే తయారు చేస్తారనమాట. దీన్ని సెర్బియన్ టైగర్ తో కలిపి దాన్ని తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. చూడాలి మరి వాళ్ళ ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. కానీ ఒకవేళ కాస్పియన్ టైగర్ కనుక మళ్ళీ పుట్టినట్టయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో ఓకే గైస్, చూసారు కదా ఇవి అంతరించిపోయిన 5 జీవుల యొక్క చిట్ట చివరి ఫోటోస్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.